గిబ్సన్ నిన్న దేవుడు కృపనిచ్చాడు. అతడు తన ప్రేమని ప్రభు తనకున్నటువంటి అనుబంధాన్ని ఒక సినిమా ద్వారా తెలియజేశాడు. యావత్ ప్రపంచానికి ప్రభువు తన ప్రేమనేంటి వెల్లడిపరిచాడు. మనం ఎలా వెల్లడిపరచగలం మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఏమిచ్చి వెల్లడిపరచగలం? ఒక రోగికి మనం ఎలాగ వెల్లడిపరచగలం మన ప్రభు ప్రేమని? ఒక బలహీనుడికి మనం ఎలాగ మన ప్రేమను వ్యక్తపరచగలం ప్రభు యొక్క ప్రేమని? ఒక సినిమా ద్వారా తను వ్యక్తపరచగలిగాడు. మనం ఎలాగ వ్యక్తపరచగలం ఈ రోజున లోకంలోని? మీరు ఆలోచించండి. దైవికమైన ప్రేమ మనుషులకు అందాలి. ఈరోజు దైవికమైన ప్రేమ కుటుంబాల్లో లేక, యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటో అన్యజనులకి దేవుడి ప్రజలకు తెలియక ఈరోజు త్రాగుడుతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వ్యభిచారం అనే పాపం చేత చెక్కబడిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ రోజున చాలా మంది యవనస్తులు కుర్రవాళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబం శోకంలో నింపి తల్లిదండ్రులకు అవిధేయంగా బ్రతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి నీ ప్రేమను ఎలా తెలియచేయగలవు ఆలోచించండి. ఈ రోజు ఏ రీతిగా ప్రభు యొక్క ప్రేమను వారికి తెలియచేసి వారిని ప్రభువులోకి నడిపించగలము, ప్రభు యొద్దకు చేర్చగలము, ప్రభు యొక్క సారూప్యతలను నడిపించగలము మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఇది పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. మురికి బట్టలతో ఉన్నటువంటి, చిరుగుపోయినటువంటి, పందులు పట్టు తిన్నటువంటి తన కుమారుని చూసి తట్టుకోలేనటువంటి ఆ పరలోకపు తండ్రి యొక్క గుండె వెంటనే పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని వస్త్రాలు మార్చేసాడు వెంటనే. హల్లెలూయా. నా కుమారుడు నాకు తగినట్టుగా ఉండాలనుకున్నాడు తన తండ్రి. నా కుమారుడు నాకు తగినట్టుగా ఉండాలనుకున్నాడు. నా కుమారుడు నాకు తగినట్టుగా ఉండాలని ఆయన ఉంగరం పెట్టాడు. ఆయన రాజముద్ర కలిగినటువంటి ఉంగరం పెట్టాడు ఆయన. హల్లెలూయా. నా కుమారుడు నాకు తగినట్టుగా విందు జరగాలని గొప్ప విందు చేశాడు ఆయన. హల్లెలూయా. నాకు తగినట్టుగా ఉండాలని నీ తండ్రి నీ గురించి అనుకుంటున్నాడు, కానీ నీ తండ్రికి నువ్వు తగినట్టుగా ఉండాలని నువ్వు అనుకోలేకపోతున్నావు ఈ రోజున. నీ పరలోకపు తండ్రి తనకు తగినట్టుగా నేను ఉండాలనుకుంటున్నాడు. ఆయన తగినట్టుగా నువ్వు జీవించాలనుకున్నాడు, కానీ ఆయనకు తగినట్టుగా భూలోకంలో మనం బ్రతకలేకపోతున్నాం ఈ రోజున. ఆయనకు తగినట్టుగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆయనకు తగినట్టుగా మనం మాట్లాడలేకపోతున్నాం, ఆయనకు తగినట్టుగా మనం ఆరాధించలేకపోతున్నాం, ఆయన కోరుకున్నట్టుగా ఆయన పనిని మనం చేయలేకపోతున్నాం ఈ రోజున. మన బలహీనతల్లో ఆయన కృపనిచ్చి బలపరిచే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దూరముగా నిలుచుండి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యము చాలక. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? మనం ఎన్నిసార్లు ఆకాశం వైపు మనం చూడలేదు ఆలోచించండి. మీరు ఎన్నిసార్లు మీరు ఆకాశం వైపు మీరు కనులెత్తలేదు మీరు ఆలోచించండి. భూమికి ఆకాశానికి మధ్యన ఎండిన మ్రానుపై యేసుక్రీస్తు నడి ఆకాశంలో ఆయన వేలాడుచూ ఉన్నాడు. ఆయన కన్నులెత్తి చూడగలిగిన ధైర్యం ఉంటుందా? ఆయన ప్రేమను చూడడానికి, ఆయన మన కొరకు అనుభవించిన శిక్షని జ్ఞాపకం చేసుకోవడానికి, మన కన్నులు తెరిచి చూడగలగడానికి సరిపోతుంది ధైర్యం ఈ రోజున? అమ్మో, ఆకాశం వైపు ఆసీనుడైన దేవుడు ఆకాశానికి భూమికి నీ మధ్యన వేలాడుతున్నాడా? సరిపోవట్లేదయ్యా. నా కొరకు ఎంత శిక్షణ భరించావా సిలువలో? నా కొరకు నువ్వు సిలువలో ఎంత శిక్షణ భరించావా? నా మీద నీకున్న ప్రేమ ఎంత గొప్పదా? ఎంత ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు అర్థం కాలేదు ప్రభువా, నాకు అర్థం కాలేదు ప్రభువా అని అక్కడ సుంకరి ఏం చేశాడంటే, కన్నులెత్తుటకైనను ఆకాశం వైపుకి ధైర్యము చాలక, దేవా చూసారా ప్రార్థన, చూసారా? పాపినైన నన్ను కరుణించుమని ఏమన్నాడు? కరుణింపుమని పలికాడు. ఒక్క మాటే ప్రార్థన చేశాడు. ఒక్క మాటే ప్రార్థనలో ఒక్క మాటే చేశాడు. ఏమని చేశాడు తెలుసా? దేవా పాపినైన నన్ను. ఒకసారి హృదయ లోతుల్లో నుంచి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. పాపినైన నన్ను. మన జీవిత కాలంలో మన ఊహైరుగాక మన రహస్య జీవితంలో మనము చేసిన పాపములను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుని జ్ఞాపకం చేసుకుని పాపినైన నేను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న మాట. దేవా పాపినైన నన్ను ఎలాంటి పాపిని ప్రభువా? పాపినైన నన్ను ఎలాంటి పాపిని ప్రభువా? ఎలాంటి పాపిని ప్రభువా? నాకు తెలుసు ప్రభువా. ఎలాంటి భయంకరమైన పాపం చేసి నీకు గాయం చేశానో నాకు తెలుసు ప్రభువా. దేవా పాపినైన నన్ను అనే మాటలో తాను ఎంత పాపం చేశాడో, ఎంత విరిగి నలిగినటువంటి స్థితి కలిగి ఉన్నాడో ఆ పాపి అయినటువంటి సుంకరికి తెలుసు. హృదయమును చూస్తున్నటువంటి ప్రభువు అక్కడ
హృదయాంతరంగము ఎరిగినటువంటి ప్రభు అక్కడ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దేవా పాపినైన నన్ను అన్న మాటలో మీరు అర్థం చేసుకోగలిగితే ఆ యొక్క మీరు ఆ సిచ్యువేషన్ మీకు ఒక మాటలోనే మీకు కనిపిస్తుంది, కానీ పాపినైన నన్ను అనే మాట మీకు కనిపిస్తుంది, కానీ తాను ఎంత గొల్లున ఏడ్చుంటాడో, కింద పడి కొట్టుకుని ఉంటాడో, రోదన చేసి ఉంటాడో ఆ మాటలో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. పాపిని అనే మాటలో జీవిత కాలంలో తాను చేసినటువంటి తిరిగిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. ఏ వీధుల్లో తిరిగాడో, ఏ సందులో తిరిగాడో, ఏ అమ్మాయిలతో తిరిగాడో, ఏ స్త్రీలతో తిరిగాడో, ఎక్కడెక్కడ మందు తాగాడో, ఏ యవనస్తులతో తిరిగాడో, ఎలాంటి భయంకరమైనటువంటి దొంగతనాలు చేశాడో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ప్రభువా అంత నీతిగా బ్రతుకుతున్నాడు కదా, అతని ప్రార్థన వినట్లేదు, అతని వైపు నువ్వు చూడట్లేదు, అసలే అతని వైపు కనీసం కన్నెత్తైనా నువ్వు చూడట్లేదు. నీ దృష్టి అంతా నా పైనే ఉంది, నీ చూపు అంతా నా పైనే ఉంది. ఇద్దరు నిలబడ్డారు దేవాలయం దగ్గరికి వచ్చి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు, దేవాలయానికి ఎదురుగా ఆ యొక్క ఆవరణంలోనేమో నాకున్నటువంటి పరిచయుడు ఉన్నాడు. ఆ ఆవరణానికి బయట రోడ్డు మీద విమర్శకుడు ఉన్నాడు. దేవుని చూపు ఎదుటిన్నటువంటి పరిచయుని దాటుకుని సుగర వైపు చూస్తూ ఉంది. దేవుని యొక్క చూపు ఎదురుగా ఉన్నటువంటి పరిచయుని దాటుకుని సుగర వైపు చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుంది ఈ రోజున? ఎందుకు దేవుని యొక్క చూపు పరిచయుని దాటి సుగర వైపు దాకా చూస్తూ ఉంది ఈ రోజున? మీరు ఆలోచించండి. ఎంతమంది యారులవ ప్రాంతంలో ఎంతమంది లేరు? యారులవ ప్రాంతంలో ఎన్ని లక్షల మంది ప్రజలు లేరు? అందరినీ దాటుకుని చూపు నీ దాకా ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏ ఉన్నవాడువో, ఎక్కడ వాడువో, ఏ స్థితిలో ఉన్నవాడువో, ప్రభువు నీ వైపు ఎందుకు చూస్తున్నాడు ఆయన? అందరినీ దాటుకుని నీ చూపు అక్కడే ఎందుకు కనిపిస్తూ ఉన్నది? ఒక తల్లిదండ్రులుగా తమ పిల్లల్ని స్కూల్కి పంపించినటువంటి తల్లిదండ్రులు, ఆ స్కూల్లో వేల మంది పిల్లలు వస్తూ ఉంటారు, కానీ స్కూల్ అయిపోయిన తర్వాత తమ తల్లిదండ్రుల చూపంతా తన బిడ్డల వైపే ఎక్కడున్నారో చూస్తారు. సుదూర ప్రాంతంలో ఉన్న చివరి ఉన్న ముందున్న పిల్లల కంటే చివరున్న తన యొక్క పిల్లల వైపే తన చూపు ఉంటుంది. ఒక తండ్రికి చివరున్నటువంటి తన యొక్క కుమార్తె వైపే ఉంటుంది ఆమె యొక్క తల్లి యొక్క చూపు. ఈ మాట నీకు అర్థమవుతే, ఈ మాట నీ హృదయపు లోతుల్లోనికి వెళితే పరలోకపు తండ్రి యొక్క ప్రేమ కూడా అదే అని ఈ విషయంలో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదే నాన్న, పరలోకపు యొక్క తండ్రి యొక్క అమరమైనటువంటి ప్రేమ కూడా అదే నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎక్కడో ఉన్నటువంటి నీ వైపు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన గుడిసెల్లో నివసించావా, మారుమూల ప్రాంతాల్లో నివసించావా, ఎక్కడో తెలియనటువంటి అడ్రస్ లేనటువంటి జీవితాల్లో జీవించావా? నన్ను చూసిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను కాపాడి రక్షించి తన సేవకుడిగా చేసుకున్న దేవుడు నిన్ను కూడా అయితే నన్ను చూశాడు. హల్లెలూయా. దేవా, పాపనైన నన్ను, వ్యభిచారినైన నన్ను ప్రభువా నేను పరిచయిల్లాగా అంటలేదు అక్కడ. ప్రభువా నాకు ఈ మందిరం దేవా ఈ సన్నిధి భాగ్యాన్ని చేతుల వల్లే కాకుండా నాకు మందిరం ఇచ్చావని కూడా అనట్లేదు ఆయన. మనం చాలాసార్లు నాటును ఉపయోగిస్తూ ఉంటాం. మనం ప్రభువా చాలా మందికి లేని భాగ్యం నాకు ఇచ్చావు ప్రభు అంటాం. అంటే అక్కడ ఇతరులు మనం తక్కువ చేస్తూ ఉన్నాం, ఇతరులు మనం తగ్గిస్తూ ఉన్నాం, మనల్ని మనం హెచ్చించుకొచ్చు ఉన్నాం. ఇవన్నీ కూడా మన దేవుని యొక్క కృప పొందుకోకుండా, దేవుని యొక్క కనికరం పొందుకోకుండా, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఏంటో మనం చూడకుండా ఈ రోజున దేవుని యొక్క మందిరంలో నిర్జీవమైనటువంటి, జీవము లేనటువంటి, ఫలములు లేనటువంటి, దేవునికి మహిమ చెల్లించినటువంటి విశ్వాసపు జీవితం అనుకుని ఈ రోజున భ్రమపడుతూ దేవుని యొక్క మందిరంలో బ్రతికేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, కరుణించు ప్రభువా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, చూపించి నన్నాదుకోవయ్యా.
ఆదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువగా కలవరముంది జగమంతా కలువరిలో సిలువగా కలవరముంది జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివా మరణమునే భరించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. ఎందరో ఆడపిల్లల జీవితాలతో మనం ఆడుకున్నాం కదా. మన యవ్వన జీవితాల్లో ఎంతో మంది ఆడపిల్లలను వంచుంటాం కదా. ఎంతో మంది యవ్వన పురుషుల్ని యవ్వనస్తుల్ని మనం వంచుంటాం కదా. మనంతరంగాలకు తెలుసు ఎంతమందిని వంచన చేసి మనం పాడు చేసాము, ఎంతమందిని వంచి మన జీవితాలు మనం లోపరుచుకున్నాము, ఎంతమంది జీవితాలు మనం పాడు చేసామో తెలుసు, ఎన్ని కుటుంబాలను పాడు చేసామో మనకు తెలుసు, ఎంతమంది జీవితాలకి నాశనం కారకులమో మనకు తెలుసు. ఈ విషయాలన్నీ కూడా దేవా పాపని అని ఆశంకర చేస్తున్న ప్రార్థనలు ఎన్నో కుటుంబాలను ప్రభువా పొట్టను పెట్టుకున్నాను నాయన. నా అన్యాయము చేత, నా క్రమము చేత, నా వ్యభిచారపు తలంపుల చేత, నా వ్యామోహపు ఆలోచనల చేత ఎంతో మంది జీవితాలు నేను ప్రభువా వంచన చేశానయ్యా. దేవా నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా అంటూ సుంకరి చేస్తున్న ప్రార్థనలు ఎంత నలిగిన మనస్సు ఉందో, ఎంత విరిగి నలిగిన హృదయం అక్కడ కనబడుచు ఉన్నదో, ఆ సుంకరి హృదయమును కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించాలి. అటువంటి సుంకరి హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా మారాలి. అటువంటి సుంకరుని యొక్క ధైర్యము చాలక ప్రభు యొక్క ప్రేమను పొందుకునేటువంటి వారంగా ఉండాలి. దేవా పాపిని అంటూ ఈ పాట ఈ లోకం విడిచిపెట్టినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. కానీ ఆయన కూడా ప్రభు యొక్క కృపలో రక్షణ పొందలేకపోయారు. ఆయన ఈ పాట పాడుచున్న నీ కృపనిచ్చాడు ఆయన. ఈ పాట పాడుచున్న దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు ఆయన. ఇదా నన్ను సజీవుడిగా పాడడానికి దేవుడు కృపనిచ్చాడు ప్రభు. ఈ రోజున చాలా మంది పాట పాడినప్పటికీ వారి పాపలను ఒప్పుకోలేకపోయారు కదా. చాలా మంది కేవలం నోటితో పాడడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ప్రభు అయితే ఈ రోజున ప్రభు సుంకరిని జ్ఞాపకం చేసి సుంకరిని జీవితంలో నుంచి ప్రభు పాపాన్ని ఒప్పుకోవడానికి, మన హృదయ స్థితిని అంతా ప్రభు యొక్క సన్నిధిలో చెప్పుకోవడానికి, దేవా నేను పాపులను బహిరంగంగా మాట్లాడాడు. దేవా నేను పాపులను బహిరంగంగా అరిచి చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ప్రభు భయంకరమైన జీవితంలో ఉన్నానయ్యా, భయంకరమైనటువంటి దుర్భవ జీవితంలో ప్రభుని విశ్వస్తున్నానయ్యా. ఆ పందులు తినే పొట్టులో ప్రభు పొరలాడుతున్నానయ్యా. ఆ వ్యర్థమైనటువంటి పనికిరాని త్రాగుల్లో పొరలాడుతున్నాను ప్రభు. ఆ వైన్ షాపుల దగ్గర తాగి ప్రభు దొరలాడుతున్నాను ప్రభు. పనికి వెళ్తున్నటువంటి ప్రభు ఆ పనుల్లో వ్యభిచారం చేత పొరలాడాను ప్రభు. నా భర్తతో దేవా నా తండ్రి సంతోషించవలసిన నా జీవితాలు ప్రభు, నా భార్యతో సంతోషపడవలసిన నా దేహం, నా శరీరం ప్రభు, చెత్త కొరకు దేవా వ్యర్థమైన దాని కొరకు ప్రభు నా తండ్రి పొరలాడింది ప్రభు. ఆ బురదతో నా తండ్రి కల్మషంతో నా దేవా జీవించాను ప్రభు. వ్యర్థమైన వాడిని చూశాను ప్రభు, వ్యర్థమైన మాటలు మాట్లాడాను ప్రభు. గదించిన జీవితం రాత జీవితం ప్రభు, భయంకరమైన రాత జీవితం ప్రభు. అందరూ ఆశ్రయించుకున్నారు ప్రభు, నువ్వు మాత్రం ప్రేమించావు నాయన. అందరూ నన్ను చీకొట్టారు ప్రభు, నువ్వైతే చేరదీసావు నాయన. అందరూ కూడా ప్రభు వెళ్ళగొట్టారు నాయన. నువ్వు అక్కడ వెతుక్కుంటూ వచ్చావు ప్రభు.
తండ్రి కుమారుల మీద జాలి పడిన రీతిగా దేవా మా ఎడ్ల జాలి పడుతున్నావా అయ్యా? నీ జాలి గొప్పదయ్యా, నీ జాలి గొప్పది నాయనా. నా తండ్రి నీ జాలి గొప్పదయ్యా, నా తండ్రి నీ జాలి గొప్పదయ్యా. జాలి చూపేవారు మాకు మందు లేరు నాయన. త్రాగుబోతు మీద జాలి పడేవారు ఎవరయ్యా? ఊరి మీద తిరిగేవారి మీద జాలి పడేవారు ఎవరయ్యా? ఎవరు మాట వినకుండా వెచ్చలు విడిగా తిరిగే వారి మీద జాలి పడేవారు ఎవరయ్యా? మా మీద నువ్వు జాలి పడ్డావయ్యా, మా మీద నువ్వు జాలి పడ్డావు నాయనా, నువ్వు జాలి పడ్డావయ్యా. నీ జాలి, నీ కరుణ, నీ ప్రేమ, నీ ఆదరణ ప్రభు మమ్మల్ని చేరదీసిందయ్యా. నీ కౌగిల్లో ప్రభు మమ్మల్ని దాచిపెట్టింది ప్రభు. నీకు వందనాలు అయినా, నీ స్తోత్రాలు ప్రభువా. ఏమని వర్ణించగలం ప్రభు, ఏమని వివరించగలం నాయనా? నీ ప్రేమని, నీ ప్రేమని మేము ఏమని వివరించగలం ప్రభు? నీ స్తోత్రాలు నాయనా. దేవా బాబుని అని ప్రభు సన్నిధిలో చేరడానికి కూడా ధైర్యం చాలక దూరంగా నిల్చుండి సుంకరి ప్రార్థన, సుంకరి ప్రార్థనని ప్రభు, సుంకరి ప్రార్థనాత్మని దేవుడు మనకి దయచేయాలి. సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేయాలి. సర్వ ప్రపంచ యావత్తు సంఘానికి దేవుడు దయచేయాలి. వ్యభిచారంలో ఉన్నటువంటి వారికి ఆత్మను దయచేయాలి. త్రాగుడి చేత బలహీనులైన వారికి దేవుడి ఆత్మను దయచేయాలి. యవనస్తులు వృధాగా తిరుగుతున్నటువంటి వారికి ఆత్మను దేవుడు దయచేయాలి. ఈ రోజున ఈ చుట్టుపక్కల 6 ప్రాంత ప్రజలకు దేవుడి ఆత్మను దయచేయాలి. దేవుడు ఎట్టి స్థితిలో ప్రభు మనల్ని ఉంచాలి, ఎట్టి కృపలో దేవుడు మనల్ని దీవించాలి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా మీరు ప్రేమించి మాతో దేవ ముచ్చటిస్తున్నారు ప్రభు. అయ్యా మాతో ప్రభు నా తండ్రి దేవా నీ యొక్క ప్రభు హస్తాల్లోకి తీసుకుంటున్నారు నాన్న. అయ్యా ప్రభు తృణీకరించబడిన మా జీవితాలను ప్రభు నా తండ్రి, అయ్యా తృణప్రాయమైనటువంటి మా జీవితాలను ప్రభు నా తండ్రి మీరు ప్రేమించారు ప్రభు. మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజున పరిచయాలు వంటి పరిచయ శిష్యులు వంటి జీవితాన్ని కాకుండా యేసయ్య శిష్యుడు ఒక సౌకర్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రోజున యేసయ్య శిష్యుడిగా ఉండే కృప పరిచయుడు యొక్క శిష్యుడికి దక్కలేదు, పరిచయుడికి దక్కలేదు. అక్కడ గొప్పవాడు అని చెప్పుకున్న వారికి దక్కలేదు. అక్కడ ఒక సుంకరు వేసే శిష్యుడిగా మారిపోయాడు. అక్కడ ఒక సుంకరు వేసే శిష్యుడిగా ఈ రోజున దీవించబడ్డాడు. ఈ రోజు నువ్వు వేసే శిష్యుడిగా మారాలి అంటే, వేసే శిష్యుడిగా నువ్వు ఉండాలి అని అంటే సుంకరు వలె నిన్ను నువ్వు తగ్గించుకోవడం, నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకోవడం, నీ స్థితినంతా ప్రభు ఎదుటి చెప్పుకోవడం ఇది మన జీవితాల్లో రావాలి. మన పాప స్థితిని అంతటిని జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క కృప కొరకు వేడుకునేవారుగా ప్రభు మనలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని మోకరించగలిగితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు శిష్యుడిగా సుంకరి వలె మనం ఉండాలి. సుంకరి ప్రభు శిష్యుడైపోయాడు. సుంకరి ప్రభు యొక్క బిడ్డగా మారిపోయాడు. ఒక సుంకరి ఈ రోజున పరలోకపు తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఈ రోజున ఒక సుంకరి పరలోకపు తండ్రి యొక్క సన్నిధానంలో ఉన్నాడు. ఈ రోజున వ్యభిచారి, దొంగ, చోరు చేసినటువంటి వాడే, అన్యాయం చేసిన వాడే, ద్రోహం చేసిన వాడే, అనేక కుటుంబాలను కూల్చిన వాడే, అనేక మంది జీవితాలను వంచిన వాడే. కానీ ప్రభు పెట్టయిపోయాడు. ఈ రోజున తను తగ్గించు. ఈ రోజున పరలోక తండ్రి కుమారుడైపోయాడు. తను తగ్గించుకుని ఈ రోజున దూరంగా నిల్చున్నవాడు ప్రభు యొక్క సముఖంలో ఉన్నాడు. ఈ రోజున దూరముగా ఉన్నవాడు ధైర్యం లేక ప్రభు సన్నిధిలో అల్లాడుతున్నటువంటి బిడ్డ ఈ రోజు ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. ప్రభు సింహాసన దగ్గర ఉన్నాడు. ఈ రోజు సుందరి నీవు నేనైతే ఈ రోజు మనలో ఉన్నటువంటి గొప్ప
తలంపులు, మనలో ఉన్నటువంటి నేను అనే అహం, నేను అనేటువంటి కులం, నేను అనేటువంటి స్థాయిలు, ఉద్యోగాలు, మనకున్నటువంటి ఆరోగ్యాలు, కుటుంబాలు, ఏమి ఆస్తులు, మరేమి అక్కడికి రావి, ఇవేమి కూడా ప్రభు సన్నిధులు మోకరించి, ప్రభు సన్నిధులు అల్లాడండి, ప్రార్థించి నేను ప్రార్థన ప్రభువా నన్ను కరుణించి, ప్రభు నన్ను కరుణించి అయ్యా. పాపం చేత కన్నులు గుడ్డితనం వచ్చేసింది అయ్యా, నాకు మొహపు చూపుల వల్ల నా కళ్ళు గుడ్డితనం అయిపోయిందయ్యా, గుడ్డోడిని అయిపోయినాయ్యా, నేను గుడ్డోడిని అయిపోయినాయ్యా. నేను మనుషులు చూస్తున్నాను అనుకున్నాను కానీ ప్రభు నేను చూడలేకపోతున్నాను అయ్యా. వ్యామోహపు వ్యభిచారపు తలంపులు చూపుల వల్ల గుడ్డోడిని అయిపోయాను ప్రభు, గుడ్డోడు ప్రభు కరుణించిన ఆయన. నీ వాక్యాన్ని చూడగలిగిన కన్నులు లేవండి నాయనా. అయ్యా ఎదుటి వారిని ప్రభువా మంచి వారిగా చూసే కన్నులు ఇవ్వయ్యా. ఎదుటి వారిని చిన్న చూపు చూసేటువంటి గుడ్డితనం తీసేయండి నాయన, తీసేయండి ప్రభు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడే ప్రభువా గుడ్డోండి ప్రభువా, గుడ్డోండి ప్రభువా. ఇతర సంఘములు ప్రభువా నా తండ్రి తక్కువ చేసి మాట్లాడే మోగోడు ప్రభువా. నేను గుడ్డోండి మోగోండి ప్రభువా, నేను మోగోండి గుడ్డోండి ప్రభువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు మనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు మనకి ఎవరికి చోటే లేదు. పాపానికి చోటిచ్చాను ప్రభు, వ్యభిచారానికి చోటిచ్చానయ్యా, మోహానికి చోటిచ్చానయ్యా. ఈరోజు చేసయ్యా నాలో నీకు తప్ప వేరే చోట్లేదయ్యా, వేరే ఆలోచనకు చోట్లేదయ్యా. నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, వాడా నన్ను విడిచిపోకయ్యా. చోటే లేదయ్యా, కన్నులు తెరువవా, మొగవాడినయ్యా సర్వపు మోగోండి ప్రభువా, గొర్రె చెవులు చెవుకోండి ప్రభువా, పాప గుడ్డోండి ప్రభువా, వ్యామోహపు గుడ్డోండి ప్రభువా, గొర్రె చెవులు కలిగిన చెవిటోండి ప్రభువా, గర్వపు నోటి మోగోండి ప్రభువా. ముట్టండి అయ్యా, ముట్టండి ప్రభువా, నన్ను ముట్టండి నాయన, నన్ను ముట్టండి అయ్యా. దావీదు కుమారుడా నన్ను ముట్టండి ప్రభు, నన్ను
ముట్టండి నాయన. అయ్యా నేను పక్షవాయువు కలిగినటువంటి వాడు ప్రభువా, పాపంలో నుంచి లేవలేని పక్షవాయువు కలవాడిని ప్రభువా, నా పాపపు ఊపులో నుంచి లేవలేని పక్షవాతం కలవాడిని ప్రభువా. పెరాలసిస్ పేషెంట్లు ప్రభువా హాస్పిటల్లో లేరు ప్రభువా, పాపంలో ఉన్నారయ్యా, పాపంలో ఉన్నానయ్యా. నిజమైన పక్షవాయువు గలవాళ్ళు ప్రభువా, హాస్పిటల్లో కాదయ్యా, మంచాల మీద కాదు ప్రభు, వ్యభిచార పడకల మీద ఉన్నారయ్యా, వ్యభిచారపు పాంపుల మీద పొరలాడుతున్నారయ్యా, లేవలేకపోతున్నారు ప్రభు. నా మీద కుమారుడా కనికరించండి, కరుణించండి ప్రభు, మా స్థితిని మార్చండి, కరుణించండి. దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు పీటర్ ప్రార్థన చేస్తాడు. ప్రభు సన్నిధిలో మనతో కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.